అడవిలో పప్పు అనే చిన్న పోర్క్యూపైనుండేది. అతని మీద ఉన్న ముళ్ళను చూసి ఇతర జంతువులు కొంచెం దూరంగానే ఉండేవి. దీనివల్ల పప్పు కొంచెం ఒంటరిగా ఫీలయ్యేవాడు. ఒకరోజు అడవిలో భారీ గాలి, వాన వచ్చాయి. చిన్న జింకపిల్ల చెట్టు వేర్ల మధ్య ఇరుక్కుపోయి బయటికి రావడం కష్టమైంది. దూరం నుంచే ఇది చూసిన పప్పు ధైర్యంగా పరుగెత్తి వెళ్ళాడు. తన ముళ్ళతో చెట్ల వేర్లు కొంచెం గీయడంతో జింకపిల్లకు బయటికి వచ్చే దారిని చేశాడు. జింకపిల్ల సంతోషంగా పప్పును కౌగిలించుకోవాలని అనుకుంది. కాని ముళ్ళు కాస్త అడ్డుపడ్డాయి. అయినా పప్పు హృదయం మాత్రం చాలా నెమ్మదిగా, ప్రేమతో ఉండేది. ఆ రోజుకి తర్వాత అడవిలోని జంతువులందరూ పప్పును కొత్త కంటితో చూశాడు. అతని ముళ్ళు భయానికి కాదు, సహాయానికి కూడా ఉపయోగపడతాయని గ్రహించారు. పప్పు ఇక ఒంటరిగా ఉండలేదు.